హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. అది కుక్కర్లో. దానికి కావాల్సిన ఐటమ్స్ చూస్తాం రండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ 1/2 kg తీసుకుంటున్నాను. అందుకు కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇది అంతా మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుంది సైడ్ తీసి పెట్టుకోవాలండి. బిర్యానీ అనేది చాలా రకాలుగా చేయొచ్చండి. నేను చూపిస్తాను ఇంకా ముందుగా నా ఛానల్లో. శొంఠి వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఆనియన్స్, పెరుగు. ఇప్పుడు చికెన్లోకి ఈ మనం పౌడర్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. శొంఠి వెల్లుల్లి పేస్ట్ ఇది 2 స్పూన్స్ ఉంటుందండి. శొంఠి వెల్లుల్లి పేస్ట్ అనేది మీ క్వాంటిటీకి తగినంత రైస్కి యాడ్ చేసుకోండి. మీరు నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. పెరుగు కూడా అంతే. ఇది కారం పౌడర్ అండి. గరం మసాలా 1 స్పూన్. బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలండి చేతిలో, చికెన్ పట్టేలాగా. కొద్దిసేపు దీన్ని కలిపి పక్కన పెట్టాలండి. ఎందుకంటే ఇందులో ఉన్న మసాలా అంతా చికెన్కి పట్టేలాగా చూడాలండి. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. మనం ఇందులోకి లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు, లేదంటే లాస్ట్లో కూడా చేసుకోవచ్చు అండి. కొంతమంది ఇందులోకే చేసుకుంటారు, అలా అయినా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదండి. కట్ చేసి పెట్టుకున్న లెమన్ను తర్వాత కొద్దిగా పచ్చిమిర్చిని స్లైస్ చేసుకోవాలండి. కారం చూసి వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, యాలక్కులు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకుని, నేను కుక్కర్లో చేస్తున్నా కాబట్టి కుక్కర్ తీసుకున్నానండి. ఇందులోకి ఆయిల్ వేసుకుని అది బాగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నానండి. నేను గీ అనేది బాగా వేడయ్యిన తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కులు, లవంగాలు, చెక్క ఇందులోకి వేసుకోవాలండి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలండి. ఆనియన్స్ అనేది మీ ఇష్టం అండి. క్వాంటిటీ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. కొంతమంది బ్రౌన్ ఆనియన్ చేసి కూడా యాడ్ చేసుకుంటారు. నేనేం డైరెక్ట్గా ఆనియన్ అనేది వేసేసుకుంటున్నానండి. ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది ఇందులోకే వేస్తున్నానండి. బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది. నేనేం డైరెక్ట్గా వేస్తున్నా కాబట్టి అంత హెవీగా ఫ్రై చేస్తా లేదండి. ప్రాసెస్ అనేది కొంచెం నీట్గా చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలు ఇందులోకి వేస్తున్నాను. ఇది బాగా మగ్గించాలండి. తర్వాత మనం ఏదైతే ఊరబెట్టి పెట్టున్నామో చికెన్ను అది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. మసాలా కలిపి పెట్టిన చికెన్ని బాగా కలుపుకోవాలండి. చికెన్ని దీంట్లో కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి చికెన్ అనేది. ఎందుకంటే టమోటో, ఆనియన్ అనేది కొద్దిసేపు ఉడుకుతుంది కాబట్టి ఇందులో ఉన్న మసాలా కూడా పట్టి చికెన్ కూడా కొద్దిగా సాఫ్ట్ అవుతుంది అనేసి అండి. బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం నేనైతే లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను ఇప్పుడే. అండ్ రుచికి సరిపడా ఉప్పు అనేది ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి నేను. బిర్యానీ అనేది చాలా రకాలుగా చేయొచ్చండి. ఇందులో నేను ఒక్క రకం చేస్తున్నాను. ఇంకా ముందు చాలా రకాలు చూపిస్తానండి బిర్యానీ అనేది.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, బ్యాచిలర్స్ అయినా కూడా. ఇదంతా కలుపుకొని ఒకసారి ఉడకపెట్టుకోవాలండి చికెన్ అనేది. నేను పెద్ద బాయిలర్ తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది చికెన్ అనేది ఉడకడానికి. ఇంకో విషయం అండి, నేను బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి అది తనీగా ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకుని కడిగి పెట్టి కొద్దిసేపు ఊరబెట్టానండి. 1/2 అవర్ ఊరాలి బాస్మతి రైస్ అనేది. అది కొత్త బియ్యం అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. పాత బియ్యం అయితే 1/2 అవర్ ఊరబెట్టాలండి. బియ్యాన్ని కడిగి ఊరబెట్టానండి పక్కన. ఈ చికెన్లోకి మనం ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఇందులో ఆల్రెడీ మొసరు అంతా వేసాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకు ఒక గ్లాస్కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 2.25 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ని. అది ఈ మసాలా ఏదైతే చికెన్ పెట్టానో అందులోకి కడిగి వేసుకుంటున్నానండి. మసాలా అంతా అందులోనే ఉంది అనేసి. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత రైస్ని దీంట్లోకి వేసి ఒకసారి కొంతసేపు ఉడకపెట్టానండి. అది ఉడికిన తర్వాత 2 విజిల్స్ పెట్టుకోవాలండి. టూ విజిల్స్ స్టీమ్ అయిన తర్వాత తీసి చూస్తే ఇలా పొడి పొడిగా అయ్యిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. హోటల్ స్టైల్ లాగా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.